నరకానికి. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి వెళ్ళాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఇక్కడ చనిపోయాడు. ఎవరు వచ్చి తీసుకెళ్లారు? ఆంటీ గారు చెప్తున్నారు చక్కగా, బైబిల్ బాగా చదువుతారు అనుకుంటా. అందులో చప్పుడు కొట్టండి ఆంటీ గారికి, చక్కగా చెప్పాలి. లాజర్ని ఎవరు తీసుకెళ్లారంటే వచ్చి చెప్పండమ్మా. దేవుని దూతలు వచ్చి తీసుకెళ్లి అబ్రహాము రొమ్మున అనుకోవటానికి అక్కడ కూర్చోబెట్టారు. అబ్రహాము రొమ్మున కూర్చోబెట్టారు. అలాగే ప్రియులరా, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని మార్గం నడిస్తే, రక్షణ పొందితే దేవుడు మనము కూడా ఏం చేస్తాడు? దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి దేవుడిని మనందరం కూడా ప్రేమించాం, మంచిదే. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. అందులో చెబుతాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు? ఎంత అని ప్రేమించింది? ఎంత ప్రేమించాడా? ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడంటే మనందరి కోసం ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఎక్కడ పుట్టాడైనా? పశువుల బెత్లెహేములో పశువుల పాకలో పుట్టాడు. పశువుల తొట్టులో పండుకోబెట్టబడి ఆయన మనందరి కోసం మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని కల్వరి శిలువలో పెట్టారు. మనల్ని ఎంతగానో ప్రేమించి, త్వరగా మనం చూద్దాం, ఎంతగానో ప్రేమించి మన కోసం పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మన పాపాలన్నీ కూడా మోసి, మన పాపంలో సిలువ ద్వారా మోసి మన కోసం రక్తం కార్చి మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంటే ఎంతో మనల్ని ప్రేమించాడు. మనం ఎంత ప్రేమించాం? దేవుడు ఎంతో ప్రేమించాడు. అయితే మనం ఎంత ప్రేమించాం? సేవ తలకాయ ఎంత కూడా ప్రేమించాం. సేవ తలకాయ ఎంత? ఏదో మనసులో చదువుతాను. మీరు అందరూ కూడా చక్కగా జాగ్రత్తగా నోరు విప్పి మీరు కూడా చెప్పాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మన నోరుతోటి చెబితే మనకి దేవుని ఆశీర్వాదం. కాబట్టి నా ఉద్దేశం, మీరు ఆశీర్వదించబడాల. దేవుని సన్నిధికి వచ్చిన మీరు, మీ నోరు ఆశీర్వదించబడాలి, మీ నాలుక ఆశీర్వదించబడాలి, మీ పెదవులు ఆశీర్వదించబడాలి. చప్పట్లు కొట్టారు కానీ మీ చేతులు ఆశీర్వదించబడాలి. దేవుని దగ్గరికి వచ్చారు కానీ మీ కాళ్ళు ఆశీర్వదించబడాల. మీ దేహం అంతా కూడా ఆశీర్వదించబడాల. ఆశీర్వాదాన్ని మీ కుటుంబానికి తీసుకొని వెళ్ళాలి. మీ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలని నా ఉద్దేశం. సరే, మంచిది. చక్కగా ఈ యొక్క మాటలు మనం చెబుదాం. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను. జాగ్రత్తగా నాతో పాటు అందరూ కూడా చెప్పండి. దేవుడు మీకు దీవెన ఆశీర్వాదాన్ని. దేవా, నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలా వందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు. వారు అర్పించు రక్తపానీయార్పణలు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును
నీవు నాకు తెలియచేసదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. మంచిది. అందరూ చెప్పులు పడదాం. ప్రభునామమున మహిమపడదాం. అందరూ చెప్పారమ్మా? చెప్పారా? చెప్పిన చప్పులు కొట్టండి. మంచిది. మనం దేవుని మాటలు, వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని శరణు తెచ్చి ఉన్నారు దావీదు భక్తుడు. అది ఎక్కడికి వెళ్ళింది? మన మనసులోనికి, మన హృదయంలోనికి వెళ్ళద్ది. సరే, ఇది చాలా ప్రాముఖ్యమైనది. చిన్న మాటే చెప్పాడు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎంత ప్రార్థన చేశాడు ఆయన? గంట చేశాడా? గంట చేయలా. చెప్పండి. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. మళ్ళా, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. మళ్ళా చెప్దాం. యేసు, అందరూ చెప్దాం. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. అందరూ చెప్పులు కొడదాం. ఈ యొక్క శిలువ మీద ఉన్న దొంగ చిన్న ప్రార్థన, ఒక్క నిమిషం కూడా, అర నిమిషం ప్రార్థన చేశాడు. అర నిమిషం ప్రార్థన చేశాడు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడా? నరకానికి వెళ్ళాడా? పరలోకం వెళ్ళాడా? చెప్పాలి. అంటే చెప్పట్లేదంటే తెలవదు అనమాట. నరకానికి వెళ్ళాడో తెలియదు, పరలోకానికి వెళ్ళాడో తెలియదు. కాబట్టి మనం చెప్పాలి. దేవుని మాటలు మనం చెబితే మనకి ఆశీర్వాదం. చప్పట్లు కొడితే మన చేతులకి, అది కూడా తెలవదు, ఆశీర్వాదం. చప్పట్లు కొడితే మన చేతులకి ఆశీర్వాదం. దేవుని సన్నిధికి వెళ్తే మన కాళ్ళకే ఆశీర్వాదం. పాటలు పాడితే మన నోటికి ఆశీర్వాదం. పాటలు పాడటం రాదు, పాటలు వింటే మన చెవులకి ఆశీర్వాదం. మీరందరూ కూడా దేవుడి దగ్గరికి నడిచి వచ్చారు కాబట్టి దేవుడు మీ యొక్క కాళ్ళకేమి ఇచ్చాడో? ఆశీర్వాదాన్ని. అందరు చప్పట్లు కొట్టండి. ప్రభుని స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టారు కాబట్టి మీ చేతులకి ఆశీర్వాదం. పాటలు పాడారు కాబట్టి మీ నోటికి ఆశీర్వాదం. దేవుని మాటలు, దేవుని వాక్యం మన నోటితో చెబితే దేనికి ఆశీర్వాదం? నోటికి ఆశీర్వాదం. మనం మౌనంగా కూర్చుంటే ఆశీర్వాదం అనేది మనకి రాదు. కాబట్టి అందుకని దేవుడు కూడా ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను. కాబట్టి మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుందాం. 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసేవారు. మనం చెప్పులు కొడతాం. ప్రభునామమున మహిమపడతాం. నేను కూడా నేర్చుకున్నా దానియేలు దగ్గర. నేను కూడా ఏం చేయాలనుకుని నేర్చుకున్నా. నేను కూడా రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలనుకున్నా. మరి దేవుడి కృపను బట్టి చేస్తున్నాం. కొన్నిసార్లు ప్రయాణాల్లో ఇబ్బందిగా ఉన్నప్పటికీ మనసులోనే ప్రార్థన చేసుకోవటం అనేది జరుగుతాం. ఏదేమైనా మనం భక్తిని మనం నేర్చుకోవాలి. భక్తులైన వారు ఎలా వారు నడుచుకున్నారో అలాగే మనం నడుచుకోవాలి. జక్కయ్య గురించి కొన్ని నేర్చుకోవాలా. జక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడా? జక్కయ్య త్వరగా దేవుడి సన్నిధికి పరిగెత్తుకుంటా వచ్చాడు. మనం ఏం చేస్తాం? త్వరగా వెళ్తాం, ఆలస్యంగా వెళ్తాం. కాబట్టి ఏం చేయాలి? మరి ఏం నేర్చుకోవాలి? జక్కయ్య దగ్గర త్వరగా వెళ్ళటం నేర్చుకోవాలి. అలాగే జక్కయ్య ఇంకేం నేర్చుకున్నాడు? తన ఇంటందరినీ రక్షించుకున్నాడు. తన ఇంటి వారందరిని ఏం చేశాడండి? రక్షించుకున్నాడు. కాబట్టి మన ఇంటి వారందరిని కూడా ఏం చేయాలి? మనం రక్షించుకోవాలి. అలాగే పాపాత్మురాలు స్త్రీ